ఒక వంతెన పైనుంచి పడిపోయింది ఒక ట్రక్. పొగమంచు కారణంగా దారి కనిపించక ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. 23 మంది ప్రయాణికుల్లో 14 మంది స్పాట్లోనే చనిపోయారు. బలూచిస్తాన్లో మరొక ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ అదుపు తప్పి బస్సు పల్టీ కొట్టింది. 9 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరికొందరికి గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. సో ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు బలూచిస్తాన్ ప్రావిన్స్, అది బలూచిస్తాన్ ప్రావిన్స్ అలాగే పంజాబ్, ఈ 2 ప్రావిన్స్లో ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 24 గంటల్లోనే దాదాపు 23 మంది ఇటు చనిపోయారు. ఇటు బలూచిస్తాన్ మాక్రాన్ కోస్టల్ హైవేకి సంబంధించిన క్రాష్. ఇది ఓర్మారా అంటే ఇటు గ్వాదర్ అనే ఒక జిల్లా దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు బలూచిస్తాన్ ఇటు పాకిస్తాన్లోని క్యాపిటల్కి కానీ మిగతా సిటీస్ నుంచి చాలా దూరం ఉంటుంది. సో ఈ ప్రమాదం జరగడానికి ముఖ్య కారణాలు ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు బలూచిస్తాన్ నుంచి ఇటు కెట్టా ఇటు పరిసర ప్రాంతాలకి బస్సు డ్రైవరు దాదాపు 12 నుంచి 16 గంటలు ఆయన డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఈ రోడ్లు చాలా దయనీయ పరిస్థితిలో ఉంటాయి. సో 12 నుంచి 16 గంటలు ప్రయాణించిన తర్వాత, అందులోనూ ఈ చలికాలం ఇటు పొగమంచు కూడుకొని ఉండడం, దీనివల్ల ఒక్కసారిగా ఆ ప్రమాదం చోటు చేసుకుంది అంటూ ఇటు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం చూస్తే కనుక ఆ బస్సులో దాదాపు 10 మంది చనిపోయారు, 45 మంది ప్రయాణిస్తున్నారు. మిగతా వాళ్ళు 45 మందిలో మిగతా వారందరికీ కూడా ప్రస్తుతానికి వాళ్ళందరికీ కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. సో ఘోర రోడ్డు ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఇటు పాకిస్తాన్కి సంబంధించిన నేవీ అలాగే ఆర్మీ ప్రస్తుతానికి ఒక రెస్క్యూ ఆపరేషన్ని లాంచ్ చేశారు. జా హాస్పిటల్, ఇటు ఓర్మరా అలాగే కరాచీ, ఈ 2 హాస్పిటల్స్కి ప్రస్తుతానికి తీవ్రంగా గాయపడిన వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేస్తున్నారు. మొత్తానికైతే ఈ క్రాష్ ఓవర్ స్పీడింగ్ వల్లే జరిగింది అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు బలూచిస్తాన్కి సంబంధించిన ఆ క్రాష్ ఒకసారి మనం చూస్తే కనుక ఓవర్ స్పీడింగ్ వల్ల జరిగింది అంటున్నారు. ఇది బలూచిస్తాన్కి సంబంధించిన విజువల్. ఈ విజువల్లో మనం చూడొచ్చు, హైవేలో అతివేగంగా వెళ్ళడం వల్లనే ఈ క్రాష్ అయింది, ఈ యాక్సిడెంట్ అయిందని చెప్పుకొస్తున్నారు. దీంట్లో 45 మంది ప్రయాణిస్తున్నారు, 10 మంది స్పాట్లోనే చనిపోయారు. 45 మంది, మిగతా వాళ్ళందరినీ కూడా ఆర్మీ అండ్ నేవీకి సంబంధించిన రెస్క్యూ ఆపరేటర్స్ మొత్తానికైతే ఇటు కరాచీ అలాగే ఇటు జా ఈ ఏరియాస్లో హాస్పిటల్స్కి హుటాహుటిన వీళ్ళని ఈ ప్రయాణికులని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంట్లో 10 మంది స్పాట్లోనే చనిపోయారు. ఆ బస్సు సిచ్యువేషన్ మనం చూడొచ్చు, విజువల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇట్లా కుప్పలాగా ఒక ఇనుప ముద్దలాగా మారిపోయింది. ఇది పంజాబ్కి సంబంధించిన ఇంకొక విజువల్, ఒక బ్రిడ్జ్, అందులో పెద్దగా వాటర్ లేకపోయినా కానీ ఆ పొగమంచు కారణంగా ఆ రోడ్లు కనిపించకుండా ఉండడం వల్ల ఈ పంజాబ్కి సంబంధించిన సర్గోదా అనే ఒక ఏరియాకి సంబంధించిన ఆ మినీ ట్రక్, మన విజువల్లో చూస్తున్నాం, ఆ మినీ ట్రక్ ఆ కెనాల్లో పడిపోయింది. అసలు ఇదంతా ఎందుకు జరిగింది అంటే 23 మందిని ఇటు ఇస్లామాబాద్ నుంచి ఫైసలాబాద్, అంటే దాదాపు 200 కిలోమీటర్లు ఇటు ఇస్లామాబాద్ నుంచి ఆ 200 కిలోమీటర్లు ఈ 23 మందిని ఒక అంత్యక్రియలు అటెండ్ అవ్వడానికి తీసుకెళ్తున్న సమయంలో, ఒక ఫ్యూనరల్ అటెండ్ అవ్వడానికి తీసుకెళ్తున్న సమయంలో ఒక్కసారిగా పొగమంచు కారణం వల్ల ఆ కెనాల్లో పడిపోయింది. ముందుగా ఏమున్నాయి అనేది కూడా కనిపించకుండా పోవడంతో మొత్తానికైతే ఆ కెనాల్లో పడిపోవడం వల్ల దీంట్లో 13 మంది అక్కడికక్కడే చనిపోయారు. దాంట్లో 6 చిన్నారులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళంటూ ఇటు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు బలూచిస్తాన్కి సంబంధించిన రోడ్స్ని ఆల్రెడీ కిల్లర్ హైవేస్ అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే ఇటు పంజాబ్కి సంబంధించిన ఈ ఇన్సిడెంట్ గురించి ఒకసారి మనం చూస్తే కనుక, ఈ పంజాబ్ ఇన్సిడెంట్లో పొగమంచు కారణంగా అక్కడ ఏదైతే ఒక హైవే, నేషనల్ హైవే ఉందో ఆ నేషనల్ హైవేని ఆల్రెడీ క్లోజ్ చేశారు. అక్కడున్న ట్రాన్స్పోర్ట్ అధికారులు అలాగే పాకిస్తాన్కి సంబంధించిన పోలీసులు ఆ హైవేని క్లోజ్ చేయడంతో అంత్యక్రియలు అటెండ్ అవ్వడానికి ఈ ఫ్యామిలీలో ఉన్న 24 మంది, ఈ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ ప్రయాణం చేస్తున్నారు. అదే సమయంలో ఒక షార్ట్కట్ రోడ్లో వెళ్తున్న సమయంలోనే, ఇది షార్ట్కట్ రూట్ తీసుకొని వెళ్తున్న సమయంలో పొగమంచు కారణంగా ఆ బ్రిడ్జ్, ఆ కెనాల్ 2 కనిపించకపోవడంతో ఒక్కసారిగా ఆ కెనాల్లోకి పడిపోవడంతో దీంట్లో 13 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఈ 13 మందిలో 6 చిన్నారులు, ఎక్కువ శాతం మహిళలే ఉన్నారు. సో మొత్తం మీద ఇటు బలూచిస్తాన్ కూడా ఒకసారి మనం చూస్తే కనుక బలూచిస్తాన్లో
రికార్డు స్థాయిలో యాక్సిడెంట్స్ అక్కడ నమోదయ్యాయి బలోచిస్తాన్లో. ఒకసారి మనం చూస్తే కనుక 24,484 యాక్సిడెంట్స్, అలాగే 430 మంది చనిపోయారు, అలాగే 34,000 మంది గాయపడ్డారు. సో బలోచిస్తాన్ కిల్లర్ హైవేస్ అంటూ చెప్పుకుంటారు బలోచిస్తాన్ ఏరియాతో. ఇటు కెట్టా కరాచీ హైవే, కెట్టా కరాచీకి సంబంధించిన హైవే ఎక్కువ శాతం ఈ రోడ్లోనే, ఇటు కమర్షియల్ కారిడార్స్ అని చెప్పుకోవచ్చు. ఇటు ఇరాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన బిజినెస్ అంతా కూడా ఈ రోడ్లోనే జరుగుతుంది. ఈ రోడ్లోనే ట్రాన్స్పోర్ట్ కమర్షియల్ లారీస్ అన్నీ వెళ్తూ ఉంటాయి. కానీ ఈ రోడ్డులో ఒకసారి మనం గమనిస్తే ఇటు బలోచిస్తాన్కి సంబంధించిన విజువల్లో ఒకసారి మనం చూస్తే కనుక, బలోచిస్తాన్కి సంబంధించిన విజువల్లో మనం ఒకసారి చూస్తే కనుక దీంట్లో సెంట్రల్ డివైడర్ ఉండకపోవడం, సో డ్రైవర్ ఫోకస్ అంతా హై రిస్క్, దీంట్లో సెంట్రల్ డివైడర్